వర్షాకాలం సమీపిస్తున్న వెల్లుల పెద్ద చెరువు మరమ్మతులకు నోచుకోవడం లేదని వెల్లుల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు కంతి హరికుమార్ ఆరోపించారు. మంగళవారం సంఘ సభ్యులందరితో తరలివచ్చి మెట్పల్లి ఆర్టీఓకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. దశాబ్ద కాలంగా శిథిలావస్థకు చేరిన పెద్ద చెరువు ప్రధాన తూము, మినీ తూములను మరమ్మతులు చేసి వాటిని పునరుద్ధరించాలని గత కొంతకాలంగా సంబంధిత ఎస్ఆర్ఎస్పీ అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా చేరడం లేదని మండిపడ్డారు. ప్రతి సీజన్ వర్షాకాలంలో భారీగా వచ్చి చేరిన వరద నీటితో చెరువుకు గంట్లు పడి సమీపంలోని రోడ్లు, పొలాలు కోతకు గురవుతున్నాయని, గతంలో అనుబంధ గ్రామమైన మాసాయిపేట రోడ్డు పూర్తిగా కొట్టుకుపోగా పొలాల్లో ఇసుక వేటలు వేసి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే పెద్ద చెరువుపై స్థానిక మత్స్యకారులు చేపలు పట్టి జీవనోపాధి పొందుతున్నారని అన్నారు. శిథిలావస్థకు చేరిన చెరువులు, కుంటలను పరిశీలించి యథావిధిగా పునరుద్ధరించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించారు. ఆదేశించిన అధికారుల నుండి స్పందన లేకపోవడం విస్మయం కలిగిస్తుందన్నారు. పోలీసు పోయినాక మళ్ళీ వైపులో కంప్లీట్ చేస్తే బిడ్డకు దిన వాటర్ ఉండని కంప్లీట్ చేసినట్టు వాళ్ళే కావాలని చేస్తే మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ ఆపేసారు. దాన్ని ఇప్పటికీ వాటర్ మొత్తం పోయి దానికి మనకి ఎంత ఎస్టిమేషన్ కావాలో అవన్నీ ఏర్పడుతుండే. అట్లా ఇప్పుడు 3 సంవత్సరాలు చేయించుకుంటే అట్లా చేసేస్తారు, మొత్తం కాకుండా వేసేస్తారు. పోయినసారి కూడా మన రైతులకు ఒక్క పంట కూడా వండలేదు మేడం. ఇప్పుడు మీకు ఈ కాపీ సమర్పించకుండా ఒకటి కలెక్టర్కు కాపీ టు కలెక్టర్, తర్వాత మన ఇరిగేషన్ మేము భూములు రిపేర్ చేయమన్నారు మేడం. అంటే పశువులకు తాగడానికి నీళ్ళు ఉండే అని చెప్పి ఒక చిన్న విజన్ చూపెట్టి మళ్ళీ యథావిధిగా తూము ఓపెన్ చేసిన తూములకు మూసేసి ఇప్పుడు ఈ యథావిధిగా ఎప్పుడు కూడా ఈ చెరువులు ఏదంటే ఉన్నటువంటి ఈ కింద ఉన్నటువంటి భూములు కింద ఈ చెరువు గడ్డ కింద ఉందని కాలువలు ఉంటాయి. ఈ రైతులు ఏంటంటే పెద్ద పెద్ద రైతులు ఈ ఉన్న కాలువలని కబ్ చేసుకుంటే చిన్న చిన్న రైతులు పాపం ఒక 10 గుంటలలో 20 గుంటలలో రైతులు ఉంటే వాళ్ళకు వేరే నీళ్ళు వచ్చే గత్యంతరం లేక 2 సంవత్సరాల నుంచి పంటలు వాళ్ళకు ఉన్నటువంటి ఆ భూములని తొడ ఉంచుకుంటారు. ఎందుకంటే ఉన్నటువంటి పిల్లకాలం దాని కింద చెరువు ఆయకట్టుకు సంబంధించిన పిల్లకాలం మొత్తం కప్ చేస్తున్నారు. మొత్తం మేడం ఈ తూము మొత్తం ఓపెన్ అయినా ఇంకా 40% నీళ్ళు ఉంటాయి అక్కడ, బ్యాలెన్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా అసలు జీరో వాటర్ అనేది ఎప్పుడు లేదు. అంటే వీళ్ళు ఒకటి దీని ఒక ఫేక్ మ్యాటర్ సృష్టించి ఫస్ట్ నీళ్ళు ఎట్లా అన్నట్టు ఒక చిన్న మ్యాటర్ సృష్టించి చెప్తారు. కలుషితం అయిపోయి వాళ్ళ చెరువులకు స్థానానికి వెళ్ళడానికి కూడా వాళ్ళందరికీ శారీరకమైన దురదలు కానీ కొన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి. మరి ఒక గంగపుత్ర సంఘం సభ్యులు ఒక 300-400 కుటుంబాలు ఆ చెరువు మీద ఆధారపడుతున్నారు. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి వెళ్ళి, అంతకుముందు ఏఈ గారు ఉన్నారు. ఆ ఏఈ గారు ఏమన్నారంటే తూము రిపేర్ చేస్తా వాటర్ తీసేయాలని చెప్పింది. అప్పుడు మా సంఘం నుంచి ఖర్చు పెట్టుకుని వాటర్ తీపించినాము. లాస్ట్కు వాటర్ తీసిన తర్వాత రిపేర్ చేసే టైంలో వర్షాలు పడుతుందని చెప్పేసి మళ్ళీ దాన్ని మూడించిండు. మళ్ళీ ఇప్పుడు మేము ఇరిగేషన్ వాళ్ళకి చెప్తే మొన్న డీ గారు అన్న ఏం చేశారంటే వాటర్ తీసేయండి, నేను రిపేర్ చేపిస్తాను చెప్పిండు. సంఘం నుంచి 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మొత్తం మట్టిని మా సంఘం నుంచి తీపిచ్చిన తర్వాత 4 రోజులు వాటర్ అయిన తర్వాత ఎవరో ఒక 2 రైతులు వాళ్ళు కంప్లైంట్ అయ్యే వలన దాన్ని మొత్తం మళ్ళీ తూములు మూయించిండు. ఇప్పటికీ వాటర్ పోయి తూము రిపేరు మనకు చేయడానికి అవకాశం ఉంటుండే. ఆ రైతులు కూడా ఎవరంటే తూము యొక్క వాటర్ పోతే ఆ కాలువలను కబ్జా చేసుకున్న రైతులే. దయచేసి వాళ్ళ మీద కూడా, ఆ కబ్జా చేసుకున్న రైతుల మీద కూడా సర్వే చేసి వాళ్ళ యొక్క భూములు ఎంత కబ్జా చేసుకున్నారో దాన్ని కూడా రీసర్వే చేసి ఇప్పించగలని మేము కోరుతున్నాము. ముఖ్యంగా మా గంగపుత్ర సంఘం 300 కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి జీవనాధారం మీద. ఆ తూము రిపేర్ చేయించి మా గంగపుత్ర సంఘంను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. 50 ఎకరాల పొలాలు ఇప్పుడు పడితే ఉన్నాయి ఇప్పటికి కూడా. ఎందుకంటే వాళ్ళకు చెప్పుకునే నాదులు లేక గత్యంతరం లేక ఈ పెద్ద పెద్ద రైతులు ఏం చేస్తున్నారంటే ఆ ఉన్నటువంటి కాలువలు కలుపుకొని ఈ ఉన్నటువంటి చిన్న సన్నక రైతులకు మన నీళ్ళు రాకుండా చేస్తారు. పాపం మేము ఒక రెండు పంటల నుంచి అసలు పంటలు పండించుకోలేము, మేము పండించుకోలేము. ఎందుకంటే నేను కూడా ఒక రైతులు కాబట్టి నా యొక్క బాధ. నేను మెట్పల్లి మండలము వెల్లుల గ్రామానికి చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు. నా పేరు కంతి హరికుమార్. ఈరోజు మేము గౌరవ స్థానిక ఆర్డీఓ గారిని వినతిపత్రము సమర్పించడానికి వచ్చినాము. విషయం ఏంటంటే మా వెల్లుల అత్యధికమైనటువంటి విస్తీర్ణం కలిగినటువంటి 100 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే చెరువు ఈరోజు ప్రధాన తూములను శిథిలావస్థకు ఏర్కొని కూలిపోయే దశలో ఉన్నాయి. గత 3 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ వినతి పత్రాలు సమర్పిస్తున్నాం. సంబంధిత అధికారులు, డిప్యూటీ ఇంజనీర్ గారు కూడా అక్కడికి వచ్చి చేసి పరిశీలించడం తప్ప దాన్ని ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. ఇప్పుడు వర్షాకాలం సమీపిస్తుంది కాబట్టి వచ్చే వర్షపు అతి భారీగా వచ్చే వరద నీటితోని ఇంతకుముందే అవి రోడ్డు ఏది మన కట్ట కోత కోసుకుపోయి రోడ్లన్నీ కూడా అవి తెగిపోవడం చేయడం జరిగింది. దాంతో రైతులు కానీ ప్రజలు కానీ చాలామంది కూడా నష్టపోయి చేసింది. ఇప్పటికైనా కూడా అధికారులు
సత్వరం స్పందించి యుద్ధ ప్రాతిపదికన వాటిని పునరుద్ధరించి చేసి యథావిధిగా చెరువును కాపాడాలని కోరుకుంటున్నాను. అండి నా పేరు నీలి రాజిరెడ్డి. అయితే గతంలో ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఈ ఒకటి తూముల మరమ్మతుల విషయంలో ఒకటినే తూములు మరమ్మతులు చేయాలనే ఒక విషయంలో ఒకట అక్కడికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ కంప్లీట్ చేసినప్పుడు ఏంటంటే సత్వరంగానే ఉన్నటువంటి చెరువుకున్నటువంటి అధికారులు ఉన్నారని వాళ్ళు వచ్చిండ్రు, చూసిండ్రు, చేసిండ్రు. మేము సరే మేము తూములు రిపేర్ చేపిస్తాం, ఏదైనా మేము చేపిస్తామని చెప్పి చెరువున్నటువంటి డి గారు అరుణ్ కుమార్ వచ్చారు. ఇది చేపిస్తామని చెప్పి వారు కూడా వచ్చి ఈ పైన మట్టి పూడిక మట్టిని కూడా సుమారుగా 10 రోజుల క్రితం ఈ గంగపుత్ర సంఘం వాళ్ళ ద్వారానే ఇప్పుడు ఎవరైతే గతంలో ఈ చెరువు ఈ తూములు ఎవరైతే మట్టి పోసిండ్రో ఆ మట్టిని కూడా వీళ్ళ సంఘం తరపునే వీళ్ళే సంఘం సభ్యులు వాళ్ళు తీసేసిన తర్వాత తీసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే చెరువు కట్ట కింద ఈ చెరువుకు సంబంధించినటువంటి ఈ పిల్ల కాలువల ద్వారా ఇంత గతంలో వాడినటువంటి పిల్ల కాలువలు ఎవరెవరైతే కబ్జా చేసుకున్నారో ఆ కబ్జా చేసుకున్న రైతులు ఏంటంటే ఈ తూములు రిపేర్ చేస్తే ఉన్నటువంటి నీళ్ళు రేపు మా ఇంట్లోకి వస్తే మా పంటలు పాడైపోతాయి అన్న ఉద్దేశం కొద్ది మళ్ళీ తెచ్చి దాని మీద తూముని మూసేసి అందులో మట్టి పోయడం జరిగింది. ఇప్పటి కూడా చెరువుకు సంబంధించినటువంటి ఎటువంటి ఒక అధికారులు దానిపైన చర్య తీసుకోలేరు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఇప్పుడు ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ తూములో నీళ్ళు పోతే మాకు పశువులకు తాగడానికి నీళ్ళు ఎట్లా అనేది ఒక కాన్సెప్ట్, ఒక సృష్టి ఫేక్ అనేది ఒక